హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మన ఛానల్ నుండి ప్రతిరోజు ఎంతో చక్కని వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి. ఇవి మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేటి మన ప్రయాణం మిమ్మల్ని ఒక అద్భుతమైన యుగానికి తీసుకెళ్తుంది. 1969లో విడుదలైన ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఓ అపూర్వ చిత్రము ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. వీరత్వం, న్యాయం, తల్లి కొడుకుల బంధం, సత్యం కోసం పోరాటం అన్ని ఎలిమెంట్స్ కలగలిపిన ఒక వినూత్న గాథ. ఈరోజు మనం ఆ మహోన్నత యుగానికి తలుపులు తెరిచి మళ్ళీ ఆ అనుభూతిని ఆస్వాదించబోతున్నాం. అందుకే మనమంతా కలిసి కదలడు వదలడు అనే మహత్తరమైన చిత్రంలోకి అడుగు పెడదాం. ఈ సినిమాకు సంబంధించిన పరిచయం. కదలడు వదలడు 1969లో బి విఠలాచార్య గారి దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారి వీర నటన విశిష్టతతో, జె జయలలిత గారి సొగసుతో మలచబడిన ఒక అద్భుత స్వాష్ బక్లర్ చిత్రం. కె సీతారామస్వామి గారు, జి సుబ్బారావు గారి నిర్మాణంలో వెలువడిన ఈ చిత్రం అన్యాయంగా దోషిగా ముద్ర వేసిన తల్లిని నిర్దోషిగా నిరూపించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టిన యువరాజు గాథను అద్భుతంగా ఆవిష్కరించింది. 9 జూలై 1969న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఇందులో యాక్షన్, భావోద్వేగం, న్యాయం కోసం పోరాటం అన్నీ కలిపి ఒక చక్కని కథా చిత్రంగా వచ్చాయి. ఇదే కదలడు వదలడు. సత్యం ఎప్పటికీ కదలదు, న్యాయం ఎప్పటికీ వదలదు అనే శాశ్వత సత్యాన్ని మన ముందుంచిన చిత్రం ఇది. ప్రొడక్షన్, నిర్మాణం. కదలడు వదలడు 1969 నాటి నిర్మాణ విశేషాలను తెలుసుకుందాం. 1967లో విడుదలైన చెక్కడు దొరకడు చిత్రం విజయానంతరం దాని దర్శకుడు బి విఠలాచార్య గారు తన తదుపరి చిత్రంగా కదలడు వదలడును ప్రకటించారు. ఈ శీర్షికను ఆయన ఒకే క్షణంలో ఆలోచించి నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని కె సీతారామస్వామి మరియు జి సుబ్బారావు గారు శ్రీ లక్ష్మీనారాయణ కంబైన్స్ పతాకంపై నిర్మించారు. కథ, సంభాషణలు, రచన వేటూరి వారు చేశారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను హెచ్ఎస్ వేణు నిర్వర్తించగా ఎడిటింగ్ పనిని కె గోవిందస్వామి గారు నిర్వహించారు. యాక్షన్, కొరియోగ్రఫీకి శివయ్య గారు పనిచేశారు. ఈ చిత్రంలోని బయటి దృశ్యాలను మద్రాసులోని గిండి రిజర్వ్ ఫారెస్ట్లో చిత్రీకరించారు. వివరణ మరియు విజయం. 1969లో విడుదలైన సినిమా ప్రేక్షకుల మధ్య మంచి విజయం సాధించింది. దర్శకత్వం, రచయిత, సాంకేతికులు బి విఠలాచార్య గారి దర్శకత్వం, రచయిత వేటూరి, సినిమాటోగ్రఫీ హెచ్ఎస్ వేణు, ఎడిటింగ్ కె గోవిందస్వామి గారు, యాక్షన్ మరియు కొరియోగ్రఫీ శివయ్య గారు. బయటి సన్నివేశాలు గిండి రిజర్వ్ ఫారెస్ట్, మద్రాసులోని అవుట్డోర్ సెట్లను ఉపయోగించి చిత్రీకరణ జరిగింది. ఈ చిత్రంలోని పాత్రల పరిచయం. ఎన్టీ రామారావు గారు విక్రమసింహుడిగా నటించారు. ఈ చిత్రంలోని ప్రాణం, సత్యం కోసం పోరాడే ధైర్యవంతుడు, తల్లి నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రాణాలను పణంగా పెట్టే యువరాజు. వీరత్వం, జ్ఞానం, న్యాయబుద్ధి అన్నీ కలిసిన అతని పాత్ర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రలో అసమానంగా మెరిసింది. జయలలిత గారు మధుమతి పాత్రలో నటించారు. విక్రమసింహుని ప్రేయసి, సౌందర్యం, సానుభూతి, ప్రేమతో నిండిన పాత్ర. తన ప్రేమికుడి పయనంలో మధుమతి ప్రేరణ, తోడ్పాటు అందిస్తుంది. జయలలిత గారి ఆకర్షణీయమైన నటన ఈ పాత్రకు అమృతం పోసిందని చెప్పవచ్చు. సత్యనారాయణ గారు కిరీటి పాత్రలో నటించారు. ప్రతినాయక శక్తిని ప్రతిబింబించే కిరీటి తన స్వార్థం, లోభం, దురాశల వల్లే విక్రమసింహుడికి అడ్డంకులు సృష్టిస్తాడు. సత్యనారాయణ గారి ఉగ్రత మరియు వైవిధ్యభరిత నటన కిరీటి పాత్రను చిరస్మరణీయంగా నిలబెట్టింది. రామకృష్ణ గారు వినోదవర్మగా నటించారు.
సహాయకుడి పాత్రలో రామకృష్ణ గారు మెరిశారు. విక్రమసింహుని పోరాటంలో తోడ్పాటు అందించే స్నేహితుడు. అతని నిజాయితీ, ధైర్యం కథలో ప్రత్యేకమైన రుచి నింపింది. మిక్కిలినేని గారు వీరసేనుడిగా నటించారు. ధైర్యవంతుడు, నిబద్ధత గల యోధుడు, రాజ్యాన్ని కాపాడే కర్తవ్యపరుడు, విక్రమసింహుని పట్ల నిస్వార్థమైన విశ్వాసం కలిగిన వ్యక్తి. మిక్కిలినేని గారి తేటతెల్ల నటన ఈ పాత్రకు బలాన్ని చేకూర్చింది. ధూళిపాల గారు అనగాపాల మహారాజుగా నటించారు. రాజ్యానికి అధిపతి అయినప్పటికీ కొన్నిసార్లు తన చుట్టుప్రక్కల వారి కపటాల వల్ల మోసపోతాడు. మహారాజుగా అతని న్యాయ వివేకం పరీక్షకు లోనవుతుంది. ధూళిపాల గారు గంభీరమైన డైలాగ్ డెలివరీ ఈ పాత్రకు భరోసా ఇచ్చింది. మొక్కామల గారు మహామంత్రి చారువాకుడుగా నటించారు. రాజకీయాల పునాదులను కదిలించే శక్తివంతమైన మంత్రి. తన బుద్ధి చాతుర్యంతో కూడిన కపటం కథలో ప్రధాన మలుపులకు కారణమవుతుంది. మొక్కామల గారి ఆత్మవిశ్వాసపూరిత నటన ఈ పాత్రలో గట్టిగా కనిపించింది. ఎస్వి రామదాస్ గారు భుజంగరాయులు అనే పాత్రలో నటించారు. అధికారం కోసం తహతహలాడే మరో ప్రతికూల శక్తి. కథలోని నెగిటివ్ షేడ్స్కి బలం చేకూర్చిన పాత్ర ఇది. త్యాగరాజు గారు దిండి వర్మగా నటించారు. అన్యాయానికి తోడ్పడే ఆసక్తికరమైన ప్రతినాయకుడి పాత్ర చిన్నదైన కథా పరిణామాలలో కీలకమైనది. విజయలలిత గారు సుకన్యాదేవిగా నటించారు. శక్తివంతమైన, ఆకర్షణీయమైన యువరాణి. తన బలంతో, అందంతో కథలో ప్రాణం పోసిన పాత్ర. హేమలత గారు వినూతాదేవిగా నటించారు. మహారాజా కుటుంబంలోనే ఒక ముఖ్యమైన స్త్రీ పాత్ర. తన సౌమ్యత, గౌరవం కథకు మృదుత్వాన్ని తీసుకొచ్చాయి. ఛాయాదేవి గారు సరితాదేవి పాత్రలో నటించారు. మరో ముఖ్యమైన స్త్రీ పాత్ర. కథలోని రాజభవన వాతావరణానికి మరింత వైవిధ్యం జోడించింది. బాలకృష్ణ గారు గజపతి పాత్రలో నటించారు. హాస్యరసం పంచే పాత్ర ఇది. తన చిలిపితనం, టైమింగ్తో సీరియస్ కథలో కాస్త వినోదాన్ని చేర్చాడు. మాస్టర్ విశ్వేశ్వరరావు గారు బాలపాత్రలో కనిపించిన ఈ చిన్నారి తన అమాయకత్వంతో కథలోని భావోద్వేగాలను మరింతగా పెంచారు. మొత్తానికి కదలడు వదలడు సినిమాలో ప్రతి పాత్రకు ప్రత్యేకమైన బరువు ఉంది. హీరో, హీరోయిన్ నుండి ప్రతి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ కథను మరింత ఉత్కంఠభరితంగా మలచడంలో కీలక పాత్ర పోషించారు. కదలడు వదలడు ఈ చిత్రం సంక్షిప్త కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు అవంతి రాజ్యం పాలకుడు అనంగపాల మహారాజుకు ఇద్దరు రాణులు ఉన్నారు, వినూతాదేవి మరియు సరితాదేవి. వీరిలో వినూతాదేవి కుమారుడు విక్రముడు భవిష్యత్తులో సింహాసనాధికారి. అతని పుట్టినరోజున ద్రోహులు అతన్ని హతమార్చేందుకు ప్రయత్నిస్తారు. కానీ విశ్వాసపాత్రుడైన ప్రధాన సేనాని వీరసేనుడు అతన్ని కాపాడుతాడు. తరువాత ఆ ద్రోహులెవరో తెలిసిపోతుంది. ప్రధానమంత్రి చారువాకుడు, ఉపసేనాధిపతి దిండిమవర్మ, అలాగే సరితాదేవి తన కపట సహోదరుడు భుజంగంతో కలిసి, ఎందుకంటే ఆమె కుమారుడు వినోదవర్మ తదుపరి వారసుడు కావాలన్న ఆశతో, అందుకోసం వారు కపటయుక్తి పన్నుతారు. వినూతాదేవి మరియు వీరసేనుడు మధ్య దొంగ బంధం ఉన్నట్లుగా ఒక మోసపూరిత మాయా చిత్రాన్ని సృష్టిస్తారు. అదే నిజమని నమ్మిన రాజు వినూతాదేవికి, వీరసేనుడికి మరణదండన విధిస్తాడు. కానీ వీరసేనుడు వినూతాదేవి విక్రముడితో తప్పించుకుంటాడు. ఆ పోరాటంలో సైనికులు వీరసేనుడి కాలు తొడను నరికేస్తారు. ఏళ్ళు గడుస్తాయి. విక్రముడు వీరత్వంతో పెరుగుతాడు. జరిగిన ఘోరమైన అబద్ధం వెనుకున్న నిజాన్ని తెలుసుకొని తన తల్లిపై పడిన మచ్చను తొలగించాలని ప్రతిజ్ఞ చేస్తాడు. రాజా మహల్కు చేరుకుంటాడు. తరువాత రాజు నమ్మకాన్ని గెలుచుకున్న విక్రముడు అతని వ్యక్తిగత రక్షకుడిగా నియమించబడతాడు. ఈ సమయంలో విక్రముడు భుజంగం కుమార్తె మధుమతిని ప్రేమిస్తాడు. ఇక్కడ చారువాకుడు కుమారుడు కిరీటి ప్రతీకారంతో విక్రముడిపై శత్రుత్వాన్ని పెంచుకుంటాడు. అంతలో వినోదవర్మ కూడా మధుమతిపైనే ఆకర్షితుడవుతాడు.
దాంతో విక్రముడు వినోదవర్మ మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. దీన్ని ప్రయోజనంగా తీసుకున్న కిరీటి వినోదవర్మను చంపి ఆ హత్యను విక్రముడి మీద మోపుతాడు. కోర్టులో విక్రముడు నేరస్తుడిగా ముద్ర వేయబడతాడు. ఆ సందర్భంలో వినుతాదేవి అక్కడికి చేరుకుంటుంది. రాజు ఆమెను కూడా నిందిస్తాడు. దాంతో మండిపడిన విక్రముడు తన తల్లితో కలిసి అక్కడి నుండి తప్పించుకుంటాడు. అక్కడి నుంచి విక్రముడు వేషధారణలు మార్చుకుంటూ ఆ దుష్టులను వెంబడిస్తాడు. చివరికి రాజుకు నిజాన్ని తెలియచేస్తాడు. అసలు మోసపు గుట్టు విప్పుతాడు. చివరికి విక్రముడు దుష్టులను సంహరిస్తాడు. ఈ చిత్రం చివరిలో విక్రముడు మధుమతి వివాహం జరగడంతో సంతోషకరమైన ముగింపు కనిపిస్తుంది. కదలడు వదలడు 1969 నాటి ఈ చిత్రంలో కొన్ని ప్రధాన మలుపులు చూద్దాం. ఈ సినిమా కథలో చాలా కీలక మలుపులు ఉంటాయి. ప్రతి మలుపు కథను కొత్త దిశగా మలుస్తూ ప్రేక్షకుల ఆసక్తిని చివరి వరకు నిలబెట్టింది. విక్రమసింహుని జన్మదిన దాడి. రాజు అనంగపాలుడు కుమారుడు విక్రమసింహుడు జన్మదిన వేడుకలో దుష్టులు అతను చంపడానికి కుట్ర చేస్తారు. కానీ వీరసేనుడు తన ప్రాణాలను పణంగా పెట్టి బాల విక్రముడిని రక్షిస్తాడు. ఇది కథకు మొదటి మలుపు. ఇక్కడి నుండి శత్రువులు ఎవరో ప్రేక్షకులకు తెలుస్తుంది. ఇక రెండవ సన్నివేశంలో చారువాకుడు దిండిమవర్మ సరితాదేవి కుట్రలు. చారువాకుడు దిండిమవర్మ భుజంగరాయుడు కలిసి రాజభవనంలో తప్పుడు నాటకం ఆడతారు. వినుతాదేవి వీరసేనుల మధ్య బంధం ఉందని అపవాదు కల్పిస్తారు. దీనివలన రాజు అనంగపాలుడు నమ్మి వారిద్దరిని శిక్షిస్తాడు. ఇదే కథలో అత్యంత ముఖ్యమైన మలుపు. వీరసేనుడు కాలు కోల్పోవడం. వినుతాదేవి విక్రమసింహుడిని తీసుకుని తప్పించుకోవడంలో వీరసేనుడు సఫలమవుతాడు. కానీ రాజసైన్యం అతని కాలును నరికేస్తుంది. ఇది విక్రమసింహుడి జీవితానికి భావోద్వేగ మలుపు. ఎందుకంటే తన తల్లి తన గురువుకి జరిగిన అవమానమే తన జీవిత లక్ష్యంగా తీసుకుంటాడు. తర్వాత సన్నివేశంలో యువకుడైన విక్రమసింహుడు కోటలోకి ప్రవేశం. యవనంలో విక్రమసింహుడు వీరుడిగా తిరిగి వస్తాడు. రాజుకు తెలియకుండా తన శత్రువుల మధ్యనే చేరి అతని విశ్వాసాన్ని సంపాదిస్తాడు. ఇక్కడి నుండి ప్రతీకార యాత్ర మొదలవుతుంది. విక్రమసింహుడు మధుమతి ప్రేమ. విక్రమసింహుడు భుజంగరాయుడు కుమార్తె మధుమతిని ప్రేమిస్తాడు. ఇదే సమయంలో వినోదవర్మ కీర్తి కూడా ఆమెపై కన్నేసి ఉంటారు. ఈ త్రికోణ ప్రేమ కథ కొత్త సంఘర్షణకు దారితీస్తుంది. కిరీటి వినోదవర్మను చంపి దానికి విక్రమసింహుడినే నిందితుడిగా నిలబెడతాడు. ఇది సినిమాను క్లైమాక్స్ వైపు నడిపే అత్యంత పెద్ద మలుపు. వినుతాదేవి కోర్టులో ప్రవేశం. కోర్టులో వినుతాదేవి ప్రత్యక్షమై తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి వస్తుంది. కానీ రాజు ఆమెను ఖండిస్తాడు. దీనివల్ల విక్రమసింహుడి ఆగ్రహం, ప్రతీకారం మరింత బలపడుతుంది. తర్వాత విక్రమసింహుడి వేషాలు వేసుకొని దొంగల మధ్యలోకి వెళ్ళి శత్రువుల గుట్టు చప్పుడు కాకుండా నిజాలను బయటపెడతాడు. ఇది కథలో దర్యాప్తు భాగం. నిజాన్ని బయటపెట్టే మలుపు. తర్వాత సత్యం వెలుగులోకి రావడం. చివరికి విక్రమసింహుడు శత్రువుల ద్రోహాన్ని రుజువు చేస్తాడు. రాజు అనంగపాలుడికి నిజం అర్థమై వినుతాదేవి వీరసేనుల గౌరవం పునరుద్ధరించబడుతుంది. ఇక తర్వాత క్లైమాక్స్. ఈ క్లైమాక్స్ అంతా శుభాంతంగా గడుస్తుంది. విక్రమసింహుడు దుష్టులను సంహరించి న్యాయం నిలబెడతాడు. చివరికి అతనికి మధుమతితో వివాహం జరుగుతుంది. ఇది కథలో తుది మలుపు. న్యాయం, ప్రేమ, ధర్మం విజయాన్ని సూచిస్తుంది. కదలడు వదలడులో ప్రతి మలుపు ఒక కొత్త ఉత్కంఠను తెస్తుంది. తల్లి గౌరవాన్ని తిరిగి తీసుకురావాలన్న కొడుకు యొక్క ప్రతిజ్ఞ కథను ముందుకు నడిపే ప్రధాన శక్తిగా గుర్తించవచ్చు. కదలడు వదలడు ఈ చిత్రం ముగింపులో కొన్ని గమనికలు. ఈ సినిమా చివరికి విక్రమసింహుడు తన తల్లికి జరిగిన అన్యాయం నివృత్తి చేసి కుట్రగాళ్లను శిక్షించి సత్యాన్ని వెలికితీస్తాడు. ప్రేమ, ధైర్యం, న్యాయం, సత్యం చివరికి గెలుస్తాయని చూపిస్తూ కథ సంతోషకరమైన ముగింపుకు చేరుతుంది. విక్రముడు మధుమతితో కలిసి పోవడం ద్వారా నిజం ఎప్పటికీ కదలాడదు, న్యాయం ఎప్పటికీ వదలదు అనే అర్థాన్ని అందిస్తుంది. ఈ చిత్రంలో ఒక అద్భుతమైన సందేశం ఉంటుంది. ఇది ప్రేక్షకుల కోసం చక్కని సందేశం.
కదలడు వదలడు కేవలం ఒక సాహసగాథ కాదు, ఇందులో ఒక లోతైన బోధ దాగి ఉంది. సత్యం ఎప్పటికీ కప్పి పుచ్చలేం. ఎంతకాలం కుట్రలు అబద్ధాలు విజయం సాధించినట్లు కనిపించినా చివరికి వెలుగులోకి వచ్చి గెలుస్తాయి. ధర్మం కోసం పోరాటం ఎప్పుడు విలువైనదే. విక్రమసింహుడు తన తల్లి గౌరవం కోసం చేసిన పోరాటం మనకు ధైర్యానికి కర్తవ్యానికి ఒక ప్రతీక. ప్రేమ మరియు విశ్వాసం వ్యక్తి జీవితానికి దిక్సూచి. అవి నిలబడితేనే మనం ఎదుర్కొనే విఘ్నాలు నశిస్తాయి. కుటుంబ గౌరవం, తల్లి పట్ల కృతజ్ఞత ఈ కథలో ప్రధానాంశం. అబద్ధం ఎప్పటికీ నిలబడదు, ధర్మం ఆలస్యమైన ఎప్పటికీ గెలుస్తుంది. కదలాడని సత్యం, వదలని న్యాయం, అదే ఈ చిత్రానికి ప్రాణం. డియర్ ఫ్రెండ్స్, మరి ఇంతవరకు మీరు 1969 నాటి ఒక పాత బంగారు ఆణిముత్యం లాంటి చిత్రం కదలడు వదలడు ఒక జానపద చక్కని పౌరాణిక గాథ, దీన్ని మీరు ఇంతవరకు విన్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మా ఛానల్ నుంచి విడుదలయ్యే వీడియోస్ చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.